హాయ్ అండి. ఎంతో టేస్టీగా ఉండే మసాలా వంకాయ కర్రీ అయితే చేసుకుందాం. దానికోసం అయితే వంకాయలు, ఆనియన్స్, టమాటో అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్, టమాటో చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆనియన్స్, టమాటో ముక్కలు అయితే ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నానండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి వంకాయల ప్లస్ షేప్లో కట్ చేసుకొని దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈలోపు మసాలా కోసం అయితే ఇంకొక ప్యాన్ పెట్టుకొని జీలకర్ర, ధనియాలు, నువ్వులు, పల్లీలు, కొబ్బరి అయితే వేయించుకోవాలండి. అవి వేగాక దానిలో కొంచెం చింతపండు, లవంగా, ఇలాచీ, పట్టా వేసుకొని అయితే మిక్సీ పట్టుకోవాలండి. ఇవి మిక్సీ పట్టాక దాంట్లోనే టమాటా, ఆనియన్ కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇవి మంచిగా మిక్సీ పట్టినాక ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, సాజీర, పచ్చిమిర్చి 2, బగారాకు కూడా వేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయ్యాక మనం ఇంతకుముందు మిక్సీ పట్టిన గ్రేవీ మొత్తం దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాక దీనిలోకి సరిపడంత ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకోవాలి. ఇది కూడా మంచిగా ఫ్రై అయ్యాక మనం ఇంతకుముందు ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కలు కూడా దాంట్లో వేసుకొని మంచిగా ఉడకనివ్వాలి. ఉడికినాక కొంచెం చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే మసాలా వంకాయ కర్రీ రెడీ అవుతుంది. నచ్చితే ప్లీజ్